జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం యొక్క ప్రత్యేకత. గత జన్మలోని దోషాలతో బాధపడుతున్న వారు ఆ దోష నివారణ కోసం దర్శించవలసిన ఆలయం. అలాగే అదే ఆలయంలో మనం ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నా, లేకపోతే మర్చిపోయినా, ఇంటిలోంచి ఎవరన్నా వెళ్ళిపోయినా తిరిగి ఆ వస్తువుల్ని లేకపోతే ఆ యొక్క మనుషుల్ని మనం తిరిగి పొందడం కోసం, ఇంట్లో దొంగతనాలు అలాంటివి జరగకుండా ఉండటం కోసం, షాపుల్లో విలువైన వస్తువులు లేకపోతే డబ్బులు ఇలాంటి పోగొట్టుకోకుండా ఉండటం కోసం ఏ అమ్మవారిని పూజించాలి, ఆ ఆలయం ఎక్కడున్నది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. గోకర్ణేశ్వర టెంపుల్ తిరుగోకర్ణంలో ఉంది. ఇది కర్ణాటకలోని గోకర్ణం కాదు, గుర్తించాలి. ఇది తిరుగోకర్ణం. ఇది 7వ శతాబ్దంలో కేవ్ టెంపుల్గా నిర్మించబడింది. ఇక స్థల పురాణానికి వస్తే, ఒకసారి కామధేనువు ఇంద్రుని సభకి ఆలస్యంగా రావడంతో అప్పుడు ఇంద్రుడు ఆ కామధేనువుని స్వర్గం నుంచి పంపించి వేయడం జరిగింది. అది కూడా ఎలా శాపం ఇచ్చి, సాధారణ ఆవులాగా భూమి మీద గడపమని చెప్పగా ఆమె ఆ శాపానికి తగ్గట్టుగా భూలోకంలో సాధారణ ఆవుగా జన్మించడం. అప్పుడు ఆమె అక్కడ కపిల మహర్షి వారిని ప్రార్థించగా తన యొక్క విముక్తి కోసం తను రోజు గంగ నీళ్ళని తీసుకొచ్చి శివుని అభిషేకం చేయమని సెలవిచ్చారు కపిల మహర్షి వారు. ఆయన చెప్పినట్టుగా కామధేనువు రోజు తన చెవుల్లో, 2 చెవుల్లోని నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి మీద పోసి పూజించేది. అందుకని గో కర్ణము. గో అంటే అందరికి మనకు తెలిసింది ఆవు, కర్ణం అనగా చెవులు. అంటే చెవుల్లో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని పూజించి కాబట్టి ఈ క్షేత్రాన్ని తిరుగోకర్ణం అని పిలుస్తారు. తర్వాత ఈ కామధేనువు తల్లిగా మారటం, రోజు తనతో పాటుగా దూడను కూడా నదికి తీసుకువెళ్ళి వస్తూ ఉండేది. అయితే ఒకరోజు తిరిగి వస్తుండగా ఒక పులి తన చంపడానికి వెంటబడింది. అప్పుడు నాకు శివుని పూజకు టైం అయింది, నేను కావాలంటే పూజ చేసి తిరిగి వస్తాను, నా మాట నమ్ము, నేను అప్పుడు నీకు బలికి సిద్ధమవుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. సరేనని పులి తన్ని పంపించడం జరిగింది. అప్పుడు కామధేను వెళ్ళి అక్కడ తిరిగి స్వామివారికి రోజుట్లాగానే పూజ చేసి తిరిగి వచ్చి బలికి సిద్ధమవగా ఆ పులి శివుడిగా రూపాంతరం చెంది తనకి మోక్షాన్ని ఇచ్చి తిరిగి స్వర్గానికి పంపించడం జరిగింది. అందుకనే ఇక్కడ ఎవరైతే గత జన్మలో చేసిన తప్పులు వల్ల బాధను అనుభవిస్తున్నారో వారు ఇక్కడ స్వామివారు అంటే శివుణ్ణి ఆరాధించటం వల్ల వాళ్ళ యొక్క గత జన్మ తప్పుల నుండి విముక్తులవుతారని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకో కథ ప్రకారం ఆ కామధేనువు రోజు వచ్చేటప్పుడు ఆ నీళ్ళని పోయటం ఇబ్బంది అవుతుందని తన యొక్క కొమ్ములతో ఆ పైన కేవ్ యొక్క రాక్ని కొమ్ములతో పడవటం వల్ల అక్కడి నుంచి పైనుంచి నీళ్లు సరాసరి స్వామివారి మీద లింగం మీద పడేటట్టు ఏర్పాటు చేసిందని ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తారు. ఆ యొక్క పైన చిన్న కొలంలాగా చేయటం, ఆ నీళ్లు పోవటానికి వీలుగా ఆవు చేత నిర్మించబడిందని చెప్పబడుతుంది. అలాగే కామధేనువు యొక్క కొమ్ములు స్వామివారి విగ్రహం మీద ఉన్నట్టుగా కూడా చూడడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇక్కడ కామధేనువు మోక్షాన్ని పొందిందని రూఢైంది. అందువల్ల ఈ ఆలయాన్ని పాప పరిహార స్థలంగా చెప్పబడుతుంది. ఇక ఇప్పటివరకు మన స్వామివారి గురించి ఇక్కడ తెలుసుకున్నాం. ఇక ఇక్కడ అమ్మవారి మహిమల్ని తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి మహిమలు తెలుసుకునే ముందు ఇక్కడ
విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత తొండమానులు అంటే తొండమానుల యొక్క పరిపాలన సాగింది. వారు ఈ అమ్మవారిని వారి యొక్క కులదైవంగా పూజించేవాళ్ళు. ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి బృగదాంబాల్గా చెప్పబడింది. అమ్మవారిని అరైకాసమ్మని కూడా పిలుస్తారు. అలా అరైకాసమ్మన్గా పిలవడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ తొండమాన్ చక్రవర్తుల యొక్క కాలంలో రాజావారు తన యొక్క విలువైన పత్రాలని పోగొట్టుకొని ఈ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అప్పుడు తిరిగి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఆయన పోగొట్టుకున్నారో అవి తిరిగి లభించడం చేత ఆయన దానికి గుర్తుగా 1738లో ఈ అమ్మవారి పేరు మీద, అప్పట్లో మీకు తెలిసిందే కాసులు అరకాసులు అని ఉండేవి కదా, అందుకనే ఈ అరకాసు మీద ఒకవైపున అమ్మవారి ముద్ర, వెనక వైపున తెలుగు అక్షరాలు విజయ అనే లెటర్స్ ఉండేటట్టుగా ముద్రించడం జరిగింది. మీకు ఇప్పటికి కూడా అవి ఆన్లైన్ షాపింగ్లో కొన్ని చోట్ల నాణ్యాలు దొరుకుతున్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఇక మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఎవరైతే వస్తువులు పోగొట్టుకున్నా అలాగే పోయినా ఆ వస్తువులు తిరిగి లభించడం కోసం అమ్మవారి ఫోటోని మనం ప్రింటౌట్ తీసుకొని కానీ లేకపోతే అమ్మవారిని నమ్మి కానీ పూజ చేస్తే తిరిగి ఆ వస్తువులు లభించడం, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయినా, లేకపోతే మనం ఏవైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడం కోసం ఈ అమ్మవారు ఎంతో మహిమ చూపిస్తున్నారు. అయితే తిరిగి వాటిని మనం పొందిన తర్వాత కేవలం అమ్మవారికి బెల్లంతో పానకం చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారి సంతృప్తి చెందడం జరుగుతుంది. నా యొక్క విన్నపం ఏంటంటే, ఎవరైతే ముఖ్యంగా ఈ పర్సెస్ ఇలాంటివి మర్చిపోవడం, ఆడవాళ్ళు బ్యాగ్స్ లాంటివి మర్చిపోయేవాళ్ళు అమ్మవారి ఫోటోని ప్రింట్అవుట్ తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్లో పెట్టుకుంటాం. అలాగే షాపుల్లో వారి యొక్క విలువైన డబ్బులు, పత్రాలు, అలాగే దొంగతనాలు జరగకుండా ఉండటం కోసం వారు అమ్మవారిని రోజు పూజించేటట్లు అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని పూజించడం వల్ల దొంగతనాల బారి నుంచి బయటపడవచ్చని చెప్పడం జరుగుతుంది. తమిళనాడులో ఎంతోమంది ఈ అమ్మవారిని నమ్మడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది జ్యోతిష్కుల చేత పోయిన వస్తువుల కోసం ఈ అమ్మవారిని ప్రార్థించమని చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మవారిని ఫోటోని లేదా నేను చెప్పినట్టు ఆన్లైన్లో దొరుకుతున్న కాయిన్స్ని తెచ్చి ఒక మంచి రోజు ముహూర్తాన గుడిలో పూజ చేయించి పూజ గదిలో పెట్టుకోవడం లేదా అల్మర్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి దొంగల భయం ఉండదని జ్యోతిష్యుల చేత చెప్పబడుతుంది. ఇక ఈ ఆలయం వచ్చేసరికి ఉన్న స్థలం గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది మనకి తమిళనాడులోని తిరుచి దగ్గరలో ఉన్న పుదుక్కోటకి కేవలం 3 కిలోమీటర్లలో ఉన్న తిరుక్కోకర్ణం అనే ఊరిలో ఉన్నది. ఆలయంలోని స్వామివారి పేరు వచ్చేసరికి గోకర్ణేశ్వర్, అమ్మవారు వచ్చేసరికి బృగదాంబాల్ లేదా అరైకాసమ్మన్గా పిలవడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయం వచ్చేసరికి చెన్నైలోని వండలూరు జూ దగ్గరలోని లక్ష్మీ కుబేర ఆలయం పక్కన అరైకాసు అమ్మన్ వారి పీఠం కలదు. ఆ పీఠం వద్ద కూడా ఈ అమ్మవారి ఆలయం ఉన్నది. ఎవరైనా సరే చెన్నై దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ ఈ దగ్గరలో వెళ్ళవలుచుకున్న వాళ్ళు కానీ అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఆలయం యొక్క విశేషాలని మరి ఒక వీడియోలో నేను తెలియజేస్తాను. మీకు ఆలయం వచ్చేసరికి లక్ష్మీ కుబేర టెంపుల్. ఆ లక్ష్మీ కుబేర టెంపుల్ యొక్క మెయిన్ అమ్మవారి ఒక వస్తువు పోయినప్పుడు వారు ఈ పుదుక్కోట అమ్మవారిని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బృహదంబాల అమ్మవారిని పూజించడం, ఆ వస్తువు తిరిగి దొరకడం వల్ల వారు మొక్కుకొని అమ్మవారి యొక్క పీఠాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ చెన్నై పరిసర ప్రాంతాల వాళ్ళు, తిరుపతి, చిత్తూరు, అలాగే కర్ణాటక బోర్డర్లో వాళ్ళు ఎంతోమంది ఈ అమ్మవారిని దర్శించి వారి యొక్క పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందడం జరిగింది. నా యొక్క మిగిలిన వీడియోలు చూడదలిచిన వారు ఎవరైనా సరే youtube.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దైవ సన్నిధి అని
పైన స్క్రీన్లో కనబడుతున్నట్టుగా క్లిక్ చేయడం ద్వారా నా యొక్క ఛానల్ని మీరు ఓపెన్ చేయగలరు. నా యొక్క పరిహార టెంపుల్స్ చూడదలుచుకున్న వారు ఇక్కడ పరిహార టెంపుల్స్ కూడా మీకు కనబడుతున్నాయి. అంటే మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం దర్శించవలసిన ఆలయాలు, అంటే పెళ్ళి అవ్వడానికి, పిల్లలు పుట్టడానికి, అలాగే బాకీలు తీరడానికి, ఇలా రకరకాల సమస్యల కోసం మనం ఏ ఆలయాన్ని దర్శించాలి అనే వివరాల కోసం మీరు దైవ సన్నిధి అని కానీ లేదా పరిహార టెంపుల్స్ అని కానీ ఇక్కడ యూట్యూబ్లో టైప్ చేయడం ద్వారా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలని వీక్షించగలరు. నా వీడియోలన్నీ మీకు నచ్చి ఉంటాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.